రాయకల్పట్నం గుడిటిరెడ్డి సంఘంలో రాయకల్పట్నం మండలానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 12 లక్షల రూపాయల విలువ చెక్కులను 56 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 56,06,000 రూపాయల విలువ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి కళ్యాణ లక్ష్మి పథకం అమలుతో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగంగా మారిందని, ఆర్థిక భారం తగ్గిందన్నారు. రాయకల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. రాయకల్ను మున్సిపల్ గా చేసి అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. 15 కోట్ల నూతన పనులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని, అన్ని కుల సంఘాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీడీఓ చిరంజీవి, మాజీ మున్సిపల్ చైర్మన్లు మోర హన్మాళ్లు, మాజీ వైస్ చైర్మన్ రమాదేవి, అచ్యుతరావు, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కట్టాపూట ఒకటి, ఉత్తరపేట ఒకటి, ఉమ్మర్పేట 2, మైతాపూట 2, లింగాపూట 1, రాయకల్ 15, రామన్పేట 2, కాటవేల 2, తిరుమల 2, ఎస్కాపూట 1, మొత్తం 50 చెక్కులు వచ్చేస్తారు. కార్యక్రమాన్ని తమ చేతుల మీద పంపిణీ చేసినట్టు కోరుతున్నాను. ఇందులో మన రేషన్ కార్డు కూడా కొట్టి పంపిణీ చేసి సింగిరెడ్డి లక్ష్మి, సోమ యశోద, శ్రీరాముల యమున, రాధవేణి లక్ష్మి, సార్ ఇక్కడ ఓకే చౌదపల్లి రాజేశ్వరి, సింగని వనజ, అందరూ ముందు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నాం. గ్రామాల అనురోధం గ్రీవెడ్ కావాల్సిన దాకా 10 ఇంటి కాకపోతే అప్పుడు గ్రీవెడ్ అంటే 18 ఇళ్ళకి పట్టలేని 30 కాబట్టి రకంగా అన్ని గ్రామాలతో సంబంధం ఉంది. ఇటు అది 30 పడుతుంది ప్రజలందరూ. అట్లా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుని అధికారులు అనుమతిస్తే చేయాలని ఆ మధ్య ప్రపోజల్ పెట్టించి పాఠముంచడం కాదు, ఓపెన్గా చెప్తున్నా. ఈ విషయాన్ని చౌరస్తాల మీద కూర్చొని విమర్శించే వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించాలి. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా ట్రైనింగ్ పోతుంది. కాబట్టి ఆలోచించాల్సిందిగా కోరుతూ మరి ఈనాడు 8 లక్షల రూపాయల చెక్కులు మీరు ఇవ్వడం జరుగుతుంది. ఈ చెక్కులు తీసుకున్న తర్వాత మరి మీరందరూ కూడా దూరం చెక్కులు పొందేవారు ఉండండి. తర్వాత అందరం కలిసి భోజనం చేసినా పోదాం. భోజనం అనేది చేసినా సర్కార్ ఈ వీడియో డిస్కషన్ నాకు ఇస్తే నేను ముఖ్యమంత్రి సాయం తీసుకొస్తాను. ఇలాంటి అవకాశం ఇస్తున్న మీ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సేవ చేసే అవకాశం కూడా రావాలి. అటు గెలిపించుకున్నారు, తర్వాత గెలిచిన నాతోటి ఈ పని చేసుకుంటున్నారు. పని చేయడానికి రాజకీయాలకు వచ్చారు. ప్రతి ఏదో ఫోటో దిగాలని ఏదో ఫోటో వేసు అలాంటి డాక్టర్ని ఇంకా ఇంటి దగ్గర పోలికలు ఉన్నాను. కాబట్టి ఇదొక మంచి అవకాశం. మరి దాన్ని ఉపయోగించుకుని అక్రమంలో కూడా మీ అందరూ తెలుసు. ప్రతి చెరువు నింపే విధంగా, కాలువ నింపే విధంగా కావచ్చు. రాయకల్ పట్టణానికి కూడా గత ప్రభుత్వ హయాంలో నిధులించాం. పాత ప్రభుత్వ హయాంలో ఒక 6 కోట్ల రూపాయల పండించినాం. ఇంకా కూడా రాయకల్ టౌన్లో బాల సంఘం, భాగ్య సంఘం, విశ్వబ్రహ్మణ సంఘమి కొన్ని పుస్తకాలు ఆగిపోతే అవి కూడా మళ్ళా ఇవాళ ఈ ఆర్ఎంపీతో మాట్లాడినా పెద్దలు అశోక్రావు గారు, అమోల్ సారు, పక్కన నాయకులు కొంచెం ముందరిపై మళ్ళా దాన్ని ఆ పనులు చేయించారు. అక్కడే జైత్యాల పట్టణానికి మళ్ళా రాయకల్ పట్టణానికి 15 కోట్ల నిధులు వచ్చినాయి. పెద్ద పెద్ద మోర్లన్నీ లేక ఇళ్ళకి ఇళ్ళు వస్తున్నాయి. ఇంతకుముందే చెప్పాడు వచ్చేటప్పుడు రామన్పేట నుంచి గంట కట్టినా కానీ మళ్ళీ నీళ్ళు పక్కకి వచ్చాయంటే
మనం నీళ్ళు తప్పే నీళ్ళు మన దాకా తప్పే నార్మల్ కదా మనం నీళ్ళు కట్టుకోవాలి ఇచ్చిపెట్టే కట్టుకోవాలి ఆ విషయాన్ని ఆలోచించాలి ముందుగా వైద్యం చేసుకుంటే మంచిది 34 జిల్లాలలో ప్రతిరోజు చూసే మీద కూడా కార్యక్రమం జరుగుతుంది అట్లనే మరి మన నాయకుల్లో ఈ నెల 19 నాడు క్యాంప్ ఏర్పాటు చేస్తాం మన పోరాట చెప్పినది విషయాన్ని జగిత్యాల రోటరీ క్లబ్ అదేవిధంగా రెడ్ క్రాస్ ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ 3 కలిసి చేస్తుంది మరి వైస్ చైర్మన్ రమాకాంత్ గారు సినీ నాయకులు యువత ఈ విషయంలో మా అధికారులు సహకరించాలి ప్రజలకు తెలియాలి ఎందుకంటే ఒక్కొక్కరు క్యాన్సర్ బాధ నుంచి పడకుండా చూసినా మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం లేదా తొందరగా పరిశీలించి తొందరగా గుర్తిస్తే మంచిగా వైద్యం అవుతుంది క్యాన్సర్ పొందితే వైద్యం చేయడం కష్టం కాబట్టి ఈ 19వ తారీఖు నాడు ఈ శిబిరం గుడేట సంఘంలోనే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది సెంటర్ పెట్టినాం వివిధ గ్రామాల మండల నాయకులు చాలా మంది చెప్తున్నారు వివిధ గ్రామాలలో కూడా ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి తెలియజేయండి ప్రోగ్రామ్ ఏంటంటే చెప్తాం కరీంనగర్ నుంచి సుస్మిత ఒమేగా హాస్పిటల్ వస్తారని చేస్తా ఉన్నా తర్వాత 24 గంటలు వాళ్ళకి ఏం చేయాలో కూడా పెట్టాం దీన్ని ఉపయోగించుకోవాల్సి పడుతున్నాను ఈ రోజు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ